నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. సంపత్ నగర్ లో మేయర్ కావటి మనోహర్ నాయుడు పర్యటించారు. రాయపత్తినమేడ రోడ్డు ఎక్స్టెన్షన్ పై స్థానిక ప్రజలతో మాట్లాడారు. కోటి రూపాయలతో సీసీ రోడ్ డ్రైన్ నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. ఇళ్లకు ఇబ్బంది లేకుండా రోడ్ ఎక్స్టెన్షన్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అభివృద్ధి పనులను స్థానిక ప్రజలు అడ్డుకోవద్దని ఈ సందర్భంగా మేయర్ కోరారు. ఆరగ్రహారం యొక్క రాయభద్ర మేడ సంబంధించి ఈ ప్రాంతంలో సుమారు ₹1 కోటి నిధులతో సీసీ రోడ్డు, అదేవిధంగా సీసీ డ్రైను, అదే కలబత్తులు, మంచినీటి పైప్ లైన్లు అక్కడక్కడ వేయాలని చెప్పేసి అంచనాలు తయారు చేయడం కూడా జరిగింది. ఎస్టిమేట్ కూడా టెండర్ పిలవడం కూడా జరిగింది. వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం పూర్తయిపోయింది. పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగింది. ఇప్పుడు ఎక్కడైతే రోడ్డు కంజెస్టెడ్గా ఉందో ఆ ప్రాంతంలో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అందరికీ కూడా తీసుకోమని చెప్పేసి మా టౌన్ ప్లానింగ్ కూడా చెప్పాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మరి ఎంతవరకు పాసిబిలిటీ ఉందో, ఎంతవరకు మనం రోడ్డు వేయగలమో, ఎంతవరకు డ్రైన్ కట్టగలమో చూసి పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఒక్కసారి రోడ్డు కానీ, డ్రైన్స్ కానీ, మంచినీటి పైప్ లైన్ కానీ వేస్తే సుమారు 20-25 సంవత్సరాల పాటు మరి అవి ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా కూడా కొంతమంది స్పందించారు. 5 ఏళ్ల వైసీపీ పాలన ప్రజలకు రోత పుట్టిస్తుందని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదా వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ జగన్ వాలంటీర్ ద్వారా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గాదా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థ అసాంఘిక వ్యవస్థగా తయారైందని చెప్తే తమ నాయకుడిపై కేసులు పెట్టారన్నారు. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన సభలో చేతులు మడత పెట్టే సమయం వచ్చిందని జగన్ మాట్లాడడంపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సమంజసంగా జరగకుండా చేసేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ జగన్ ప్రైవేట్ సైన్యమని సభలో స్పష్టం చేసిన తర్వాత కూడా ఇలాంటి వాలంటీర్లు ప్రజలకు అవసరమా అని అన్నారు. ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయాలో తోసక ఈ 5 సంవత్సరాల్లో 2 నెలలు మినహాయిస్తే ఇప్పటివరకు జరిగినటువంటి ఈ 58 నెలల పాలన పాపం ముఖ్యమంత్రి గారికే రోతేసినట్టుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన చేసినటువంటి పరిపాలన ఆయనకు కూడా నచ్చిన విధంగా లేదు. అవన్నీ కూడా ప్రెస్టేషన్లో నిన్న చూసాం ఆయన మాటల్లో. మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో పిరంగపురం దగ్గర పెట్టినటువంటి వాలంటీర్లకు వందనం. ఇప్పుడు మేము చెప్పాం, మా నాయకుడు చెప్పాడు, ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో ఒక అసాంఘిక వ్యవస్థలా తయారయ్యింది, మీరు సరి చేసుకోండి ముఖ్యమంత్రి గారు అని చెప్తే మా నాయకుడి మీద కేసులు పెట్టించారు వాళ్ళతో. అదంతా కూడా కేవలం ప్రభుత్వంతో సంబంధం లేకుండా నీ సొంత కార్యకలాపాలు చేపించుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నాడు నిన్న? మీరందరూ నా సైన్యం, చేతులు మడతేద్దాం, మీరు సిద్ధంగా అండి అంటే ఏంటి భావన? ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఇంకా 2 నెలల టైం ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఒక అధికారిక సభలో చేతులు మడతపెట్టే టైం వచ్చింది, మీరందరూ సిద్ధంగా అంటే దాని అర్థం ఏంటో ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా నా పార్టీ కార్యకర్తలతో నా సైన్యము, నా ప్రైవేట్ సైన్యము అని చెప్పకనే నిన్నంతా కూడా చెప్పాడు కదా. మరి వీళ్ళందరూ ఈ రాష్ట్రానికి అవసరమా? అంబటి రాంబాబు నియోజకవర్గంలో ఒక్కొక్కరి వద్ద పెన్షన్ డబ్బు 200 రూపాయలను కట్ చేసుకుని వాలంటీర్లు అవినీతికి పాల్పడ్డారన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక గ్రామీణ బంద్ను చేపట్టారు. కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శంకర్ విలాస్ సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మోడీ హటావో దేశ్ కో బచావో నినాదంతో ర్యాలీ చేశారు. ప్రభుత్వ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తుందని ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలన్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా కార్మిక కర్షకులు, అదేవిధంగా దళితులు, గిరిజనులు, మైనార్టీలు అందరూ కలిసి గ్రామీణ బంద్ చేస్తూ ఉన్నారు.
కార్మికులంతా దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో కార్మిక సమ్మె అనేటువంటిది జరుగుతూ ఉంది. మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేటువంటి కుట్రలను కేంద్ర ప్రభుత్వం చేపడుతూ ఉంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక విలువలకు విరుద్ధంగా, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా భారత రాజ్యాంగాన్ని కించపరిచేటువంటి పద్ధతుల్లో మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉంది. కార్మిక చట్టాలను మొత్తాన్ని రద్దు చేసి 4 కోట్లుగా విభజించి కార్మిక హక్కుల్ని హరించేటువంటి పద్ధతుల్ని ఈరోజు చేపడుతూ ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఢిల్లీలో చుట్టుపక్కల రైతాంగం వేలాది మంది ఈ రోజున ఉద్యమం చేపట్టారు. దీనికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం రకరకాలుగా ఈ రోజున వాళ్ళ మీద దాడి చేస్తున్నది. అయినప్పటికీ వాళ్ళు వేల లక్షల మంది ఇంకా బయలుదేరి ఢిల్లీకి వస్తున్నారు. అందువల్ల అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గద్దె దించాలని, ఏదైతే గతంలో హామీ ఇచ్చిన ఈ యొక్క ఎంఎస్పీ అంటే మద్దతు ధరల చట్టం చేస్తామని చెప్పారు. అదేవిధంగా రైతుల మీద పెట్టే కేసులు ఎత్తేస్తామని చెప్పారు. ఇవేమీ జరగలేదు కాబట్టి ఈ బంద్కి ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా అన్ని మండల గ్రామాల్లో బంద్ జరుగుతూ ఉంది. అదేవిధంగా జిల్లా కేంద్రాలు కూడా వాళ్ళకి మద్దతుగా ప్రదర్శన జరుగుతూ ఉంది. అందువల్ల యావత్తు భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అనేక రూపాల్లో మరి ఆందోళన ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి ఈ రోజున ప్రారంభం అయిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రానున్న ఎన్నికల్లో పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా కొమ్మలపాటి శ్రీధర్ను ప్రకటించాలని ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. అమరావతి రోడ్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పెదకూరుపాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొమ్మలపాటి శ్రీధర్కు పెదకూరుపాడు సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత 17 సంవత్సరాలుగా శ్రీధర్ పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీని భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. వైసీపీ అరాచకాలను సైతం ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. కొమ్మలపాటి సీటు లేదని జరుగుతున్న ప్రచారాన్ని ఈ సందర్భంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు పెదకూరుపాడు సీటును శ్రీధర్కు కేటాయిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఏంటో మా అందరికి తెలుసు. ఈ పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని వార్తలు రావడం కూడా జరుగుతూనే ఉంది. కొన్ని వార్తలు మమ్మల్ని బాధించినవి కూడా కొన్ని వార్తలు అయితే ఇక్కడ కొంతమంది నాయకులు రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఏదో సీట్లు అయిపోయినాయి, మాకైపోయినాయి, మీకైపోయినాయి, ఏదో రకరకాలుగా సీట్లు ఎవరికైపోయినా పర్లా మేమంతా కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మా కోరిక ఏంటంటే కొమ్మలపాటి శ్రీధర్ గారు గత 18 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాడు. మూడు ఎన్నికల్లో పోటీ చేశాడు. 2 ఎన్నికల్లో గెలవటం, 1 ఓడిపోవటం అంటే అది పెద్దగా దాన్ని లెక్కించాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను. దుష్ప్రచారాలు ఎన్ని జరుగుతున్నాయంటే నియోజకవర్గంలో దీనికి కారణం ఎవరు? టీడీపీ వాళ్ళు మాత్రం కాదు. దీనికి కారణం దీని వెనక మళ్ళీ వైసీపీ వాళ్ళు ఉన్నారు. వైసీపీ వాళ్ళే ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసి టీడీపీ కార్యకర్తలు 2 గ్రూపులుగా విభజించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత వారం 10 రోజులుగా అనేక పేర్లు వస్తూ ఉన్నాయి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు ఈ పార్టీ కోసం సేవ చేశారు, ఎవరు ఈ పార్టీ కోసం కష్టపడ్డారు, ఎవరు ఈ పార్టీ కోసం నష్టపోయారు అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటున్నారు అని చెప్పి మనం ఇప్పటికి కూడా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. శ్రీధర్ గారు అడుగుతూ ఉన్నారు. శ్రీధర్ గారికి మనందరం కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కష్టకాలంలో మనందరికీ కూడా పార్టీ కార్యకర్తలకి, పార్టీకి కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా అందరికీ పార్టీకి సేవ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీ కూడా కాదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి ఇంకా టైం ఉంది. సతన్పల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించేందుకు ఎన్ఎస్యుఐ నేతలు యత్నించారు. ఇది ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా ప్లేకార్డులతో నిరసన తెలిపారు. బై బై జగన్, బై బై వైసీపీ అని నినాదాలు చేయడంతో ఎన్ఎస్యుఐ వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.